ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క సంవత్సరం చివరి మాసంలోనికి వచ్చి ఉంటున్నాము. డిసెంబర్ అంటే క్రిస్మస్ అడ్వెంట్ సీజన్లోకి వచ్చి ఉంటున్నామండి. మరి ఈ యొక్క అడ్వెంట్లో భాగంగా మరి మరి ఒక అంశమును మనం ధ్యానం చేస్తున్నాము. నేటి ధ్యాన అంశము ద ప్రామిస్ ఆఫ్ ది మెస్సాయా. మెస్సయా యొక్క వాగ్దానము. మెస్సయా వాగ్దానం ప్రియులారా. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీకా చాప్టర్ 5 verse 2. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. But thou, Bethlehem Ephrathah, though thou be little among the thousands of Judah, yet out of thee shall come forth unto me he that is to be ruler in Israel, whose goings forth have been from of old, from everlasting. ఇక్కడ మరి చూడండి ప్రియులారా, ఒక ప్రవచనము. ఇక్కడ మరి బెత్లెహేం అనేటటువంటి ఆ యొక్క స్వల్ప గ్రామము, మరి అక్కడ నుంచి ప్రియులారా నా కొరకు ఇజ్రాయేలును ఏలబోయేటటువంటి వాడు వస్తున్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం కూడా ఆయన మరి ప్రత్యక్ష మగుచుండును అని చెప్పి మనం ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఒక భక్తుడు ఏమన్నాడంటే ఇది ఒక వాగ్దానం. A promise is a declaration of that one will do something or that a specific thing will happen. ఒక వాగ్దానం అంటే ఏదో సాగించాలనే లేదా ప్రత్యేకమైనది జరగబోతుందని ప్రకటించటం. ప్రియులారా, మరి క్రీస్తు ప్రభు రాకముందు ప్రియులారా అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేయటం, ఇట్లా మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఆయన పరిపాలించబోతున్నాడు, యుగ యుగములు కూడా ఏలబోతున్నాడు. ఆ క్రీస్తు ద్వారా ప్రియులారా ఒక నూతనమైనటువంటి ఇది జరగబోతుంది, ఒక కార్యం అని చెప్పి మనం తెలియజేస్తుంది. మరి ఈ యొక్క మరి దీని యొక్క అర్థం ఒకసారి డెఫినేషన్ మనం ఆలోచించినప్పుడు మన అంశం మీద ప్రియులారా, ఈ యొక్క అడ్వెంట్లో మనం క్రీస్తు వచ్చినప్పుడు శరీరంగా ప్రియులారా మరి చిన్న బాలుడిగా ఆయన వస్తాడని చెప్పి, మరి ఆయన మళ్ళీ రాకపోయిన కూడా తిరిగి మరలా ఆయన సెకండ్ కమింగ్ కూడా ఉంటున్నది అన్నటువంటి వాగ్దానం ఉంటున్నది. ఇది మరి మనలో ప్రియులారా అనేక రీతులుగా మనలో మరి అంచనాలు, మరి నిరీక్షణ, మరి సిద్ధపడటం అనేటటువంటిది కనపడుతుంది. డ్యూరింగ్ అడ్వెంట్ we reflect on the anticipation of Christ's coming, both in the flesh as a baby and in promise for his second return. It is a time of expectation, hope, and preparation. కాబట్టి ప్రియులారా ఇది మనకు ఎంతో తేటగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఈ యొక్క మెస్సయ్య అన్నటువంటిది హీబ్రూ పదము మషియాచ్ అన్నటువంటి దాని నుండి వచ్చినటువంటిది. దీనిది ఏంటంటే అభిషక్తుడు అని చెప్పి అర్థం ప్రియులారా. The term Messiah comes from the Hebrew word Meshiach, means anointed one, అభిషేకం చేయబడినటువంటి వాడు. మరి దీనికి సమానమైనటువంటి వర్డ్ గ్రీకులో కూడా ఉంటున్నది, అదేంటంటే క్రిస్టాస్. దీని నుంచి మనం క్రీస్తు అని గ్రహించాం ప్రియులారా. 2 పదాలు, విమోచకుడు మరియు రక్షకుడుగా మరి మరి ఈ యొక్క అర్థాలు మనకు కనబడుతున్నాయి. బోత్ వి సీ ద ఈక్వలెంట్ ఇస్ క్రిస్టాస్ ఫ్రమ్ విచ్ వి డిరైవ్ క్రైస్ట్. బోత్ సిగ్నిఫై ఎ చోజన్ వన్, destined to deliver and redeem. ఒక రక్షకుడిగా ప్రియులారా, మన విమోచకుడిగా మనము
మరి క్రీస్తును మనము అర్థం చేసుకోవచ్చు. అటువంటి గొప్ప మరి ముందే ప్రవచించినటువంటి రీతిగా ప్రభువారు ఒక రక్షకుడు, ఒక విమోచకుడు, మరి పాపములలో గురి గమ్యం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని విడుదల చేయటానికి, బానిసలుగా ఉన్నటువంటి వారిని విడుదల చేయటానికి, చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగు కలుగజేయటం కోసం మరి ప్రభువారు మరి దేవుడు తన యొక్క ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపించడం అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి సరే, మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగము ఈ యొక్క మీకా గ్రంథము 5వ అధ్యాయము మరి 2వ వచనంలో మనము చూసినట్ల దీన్ని కొంచెం ఇంకా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దామండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కానీ మీరు బెత్లెహేము ఎఫ్రాతా బట్ యూ బెత్లెహేమ్ ఎఫ్రాతా అని చెప్పి మనకు మరి చదవటం అనేటువంటిది మనం చూస్తున్నాము. ఆ, ఆ, మరి మీకా ఉన్నటువంటి కాలంలో పిల్లారా, ఆ దినాలలో మరి ఎంతో రాజకీయ సంఘర్షణ, పొలిటికల్ స్ట్రైఫ్ అనేటటువంటిది ఉంటున్నది. మరి అంతేకాకుండా మోరల్ డికే ఇస్ దేర్. మోరల్గా పిల్లరా మరి నైతిక క్షీణత, మరి అంత మోరల్ స్టాండర్డ్స్ లేకుండా ఉండటం, ఒక నీతి న్యాయం లేకుండా ఉండటం, ఒక మరి ఆజ్ఞలు వీటిని శిరసావహించకుండా కేర్లెస్నెస్, రెక్లెస్నెస్, డిజొబీడియన్స్, డిస్గ్రంటిల్ స్పిరిట్ అనేటటువంటిది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో ప్రియులారా ఒక ఒక మంచి ఒక ప్రవచనం అనేటటువంటిది బెత్లెహేం గురించి. మరి అది గాడ్స్ చాయిస్ ఆఫ్ హంబుల్. మరి ప్రభువారితో ఎప్పుడు కూడా పిల్లల దీనులను ఎంచుకుంటాడు. ఎంతో చిన్న పట్టణం, చిన్న గ్రామము బెత్లెహేం అనేటటువంటిది నేను మరి చూడటం జరిగింది పిల్లల. ఎంతో చిన్న ప్రదేశము. మరి ఆ ప్రదేశాన్ని ప్రభువారు ఎంచుకుంటున్నాడు. అల్పులైనటువంటి వారిని, విద్య లేని పామరులను, వాళ్ళని ఎంచుకొని ప్రియులారా గొప్ప చేస్తాడు. అటువంటి రీతిగా ఒకవేళ అయ్యో మరి నాకేం రికగ్నిషన్ లేదే, లేకపోతే ఏంటో పేద స్థితిలో ఉన్నానని బాధపడుతున్నట్లయితే మరి తెలుసుకో ఏంటి అంటే దేవుడు మీది ఎడల ఉన్నతమైనటువంటి మరి ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. ప్రతి ఒక్కళ్ళకు కూడా శ్రేష్టమైనటువంటి మరి మనల్ని ప్రాస్పరస్గా చేసేటటువంటి మరి ఆ ప్లాన్స్, మరి ఇర్మియా భక్తుడి ద్వారా ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అని చెప్పి అంటాడు, నాట్ టు హార్మ్ యూ. ఆయన మన ప్రతి ఒక్కరిని కూడా ప్రియులారా మరి విలువ పెట్టి వెలబెట్టి కొన్నటువంటి వారు, బాన్ విత్ బాట్ విత్ ప్రైజ్. కాబట్టి పిల్లలారా అంతగా వెచ్చించినప్పుడు మనం గురించి ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు. మన కునుకడు నిద్రపోడు పిల్లలారా, ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. మరి మరి మీ గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తును ఆయన మీద వేయమని చెప్పి మనం బైబిల్లో చూస్తున్నాం. మరి కాబట్టి ప్రియులారా ఇక్కడ మరి బెత్లెహేం గురించి మనం ఉంటున్నాము. అంతేకాకుండా ఇజ్రాయేలు మీద రాజుగా ప్రియులారా ఒక ది యాంటిసిపేటెడ్ మెస్సయ్య, వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒక మెస్సియా రాబోతున్నాడు, ఒక మరి అభిషక్తుడు, అన్అనాయింటెడ్ వన్ ఆఫ్ గాడ్, మరి ఒక పరిపాలకుడు రాబోతున్నాడు అని చెప్పి ఉంటున్నారు. కాబట్టి ఆ రీతిగా పిల్లారా మరి ఆ యొక్క పరిపాలకుడు ఎవరో కాదు కానీ మా యొక్క ప్రియ యేసు ప్రభు వారే. మరి ఇక్కడ ఇంకా ఇతర గ్రంథాల్లో కూడా మరి మీకా 2 అక్కడ చదువుకున్నటువంటి పాఠ్య భాగమే కాకుండా ఇంకా ఇతర గ్రంథాల్లో కూడా దీని గురించి ఉన్నది. కొంచెం ధ్యానం చేద్దామండి. మరి యెషయా 9వ అధ్యాయము 6, 7 వచనాల్లో కూడా ఎంత తేటగా ప్రియులారా మరి బైబిల్లో చూడండి మరి రాబోయే సంగతుల గురించి ఎంత తేటగా రాసి ఉంటున్నదో, ఆ రాసినటువంటి ఆ ప్రవచనములు అన్నీ కూడా జరగటం మనం చూస్తున్నాము. అదే రీతిగా మరి తిరిగి ఆయన రావటం అనేటటువంటిది కూడా బైబిల్ చెప్తున్నది. ఆ రీతిగా ఆయన రానై ఉంటున్నాడు ప్రియులారా. విశ్వాసులందరూ కూడా సంఘం అంతా కూడా మరి ఆ యొక్క మధుర క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. యెషయా 9వ అధ్యాయం 6, 7 వచనాలు చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి మరి 7వ వచనం చూస్తే, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసమును రాజ్యమును నియమించను. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి
దీనిని నెరవేర్చును. కాబట్టి ఎంతో తేటగా ఈ యొక్క వచనాల్లో కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇదిగో ఒక శిశువు పుడతాడు. ఆయన మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకరుడు, కర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. చూడండి ఎన్ని మరి టైటిల్స్ మన యొక్క ప్రభువారికి కనపడుతున్నాయో. మరి ఆయన ప్రియులారా సర్వకాలము గూడా forever and ever he is going to be ruled. The government shall be upon his shoulders, and his name shall be called Wonderful Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. కాబట్టి చూడండి ఆ రీతిగా పిల్లారా ఆయన మరి పరిపాలించిన అంటున్నాడు పిల్లారా. మరి అంతేకాకుండా లూకా 1వ అధ్యాయం 32, 33 వచనాల్లో కూడా చూస్తే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. కాబట్టి ఇక్కడ చూడండి ప్రియులారా, మరి ప్రభువారి గురించి ఏ రీతిగా యుగ యుగములు కూడా ఆయన ఏలబోతున్నాడు. ఆయన యొక్క రాజ్యం శాశ్వతమైనటువంటి రాజ్యం ప్రియులారా. హీ షల్ రెయిన్ ఓవర్ ద హౌస్ ఆఫ్ జాకబ్ ఫర్ ఎవర్, అండ్ హిస్ కింగ్డమ్ దేర్ షల్ బి నో ఎండ్. ఇక్కడ రాజ్యాలు వస్తుంటాయి, పోతుంటాయి. పొలిటికల్ మరి స్టెబిలిటీ ఉండదు. మరి అనేక ప్రాంతాల్లో మనం చూస్తున్నాము. ఆ యొక్క మైట్ మరి ఎవరైతే ప్రియులారా ఆ యొక్క శక్తి ఉంటుందో అటువంటి వారు కొంతకాలం వెళ్తారు. అందరూ కూడా ప్రియులారా రాజులు అనేక మంది వచ్చారు, పోతా ఉంటున్నారు. కానీ ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఎల్లప్పుడూ కూడా శాశ్వత రాజ్యం ఏర్పరచున్నాయి అంటున్నాడు ప్రియులారా. కాబట్టి అటువంటి వాక్యాలు మనకు బైబిల్లో కనపడుతున్నాయి. యోహాను సువార్త 1:14లో కూడా ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన ఆ అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి ప్రియులరా ఆ వాక్యమే శరీరధారి అయి ఆ! మరి మరి మన మధ్యలోనికి రావటం అనేటువంటిది జరిగింది. 33.5 సంవత్సరాలు మరి ప్రభువారు ఈ లోకంలో ఉండి ఉంటున్నాడు. అనేక మంది చూసి ఉంటున్నారు. ఆ గొప్ప కార్యములు చేసి ఉంటున్నారు. అనేక పరలోక రాజ్యం గురించి, ఆ యొక్క ఆ శాశ్వత రాజ్యం గురించి అనేక ఉపమానాలు చెప్పటం జరిగింది. మరి ఆయన ఎలుతూ చెప్పాడేంటంటే ఈ యొక్క వాక్యాన్ని మనము అవలంబించాలా. ఈ యొక్క సత్య సువార్తను ఇతరులకు చెప్పాలా. మరి అదే గ్రేట్ కమిషన్ ప్రియులారా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ సువార్తను చెప్పండి, సాక్షులను చేయండి, శిష్యులను చేయండి అని చెప్పి. కాబట్టి ఆ రీతిగా మరి మనము ఇటువంటిది ప్రవచనాలన్నీ కూడా మెషియా వస్తాడు అన్న అటువంటిది మరి నెరవేరింది ప్రియులారా. ఆయన వచ్చి ఉంటున్నాడు, మరలా తిరిగి రానంటున్నాడు. ఆ యొక్క గొప్ప కార్యం జరగబోతుంది. మరి అందరం కూడా వేగిరపడి సిద్ధపడి ప్రియులారా మనకి ఇచ్చినటువంటి శేష జీవితాన్ని ఆయన కొరకు వాడుకోవాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి మన యొక్క దైనందిన జీవితంలో ఏ రీతిగా మరి ఈ యొక్క పాఠమును మనం మరి అవలంబించుకోవటం అనేటటువంటిది మన జీవనంలో వినియోగించుకోవటం, అప్లికేషన్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్. మొట్టమొదటిగా హోప్ ఇన్ డిఫికల్టీ, మరి సంక్షోభంలో నిరీక్షణ ప్రియులారా. మరి క్రీస్తును పొందటం, ఫైండింగ్ హోప్ ఇన్ క్రైస్ట్. క్రీస్తుల ప్రియులారా మనకు నిరీక్షణ ఉంటున్నది పిల్లారా. ఎంతో మంది నిరీక్షణ లేనితనము, అయోధ్య అన్సర్టనిటీస్ మధ్య ఎంతో ప్రియులారా అనేక విధాలైనటువంటి ఛాలెంజెస్ తోటి ప్రియులారా అనేక విధాలైనటువంటి క్రాస్ రోడ్స్లో మరి కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నటువంటి వారికి క్రీస్తు ఒక నిరీక్షణ. క్రీస్తు ద్వారా మనకు ఒక ప్రియులారా ఎన్నో 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆమె క్రీస్తు దగ్గరికి వచ్చి ఏంటండి ఆయన్ను ముడితే చాలు అన్నటువంటి వెళ్ళి వెంటనే చెంగు ముట్టుకున్నప్పుడు ఆమె వెంటనే స్వస్థపరచబడను అని చెప్తుంది ఎట్ వన్స్. సో మన యొక్క జీవితాల్లో కూడా ప్రియులారా యేసును చూడటం, యేసు యొక్క వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన యొక్క బోధలు వింటున్నప్పుడు, ఆయన వైపు చూస్తున్నప్పుడు ప్రియులారా మనలో విశ్వాసం వస్తుంది. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి మనకు నిరీక్షణ ప్రియులారా, శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఎంతో కృంగినటువంటి వారికి ప్రియులారా లెగిచి ప్రియులారా జీవము, శక్తి, బలము, ఆశ మనకు దేవుడు కలుగజేస్తాడు. రెండవదిగా వాల్యూ ఇన్ హ్యూమిలిటీ.
కాబట్టి ప్రియులారా ఎంతో దీనత్వంలో ప్రియులారా ఎంతో విలువైనటువంటిది. సిగ్నిఫికెంట్ పర్పస్ ఇన్ హ్యూమిలిటీ దీనత్వం నేర్పించి ఉంటున్నాడు ప్రభువారు. మరి ఆ సర్వెంట్ నేచర్ పిల్లారా. మరి శిష్యుల యొక్క పాదాలు కడగటం మనం చూస్తున్నాము. మరి ఈ లోకంలో ఏదో లీడర్‌షిప్ ఇది ఇచ్చినప్పుడు అది ఎంతో బాధ్యత కూడుకొనుంటది. బరువు భారంతో కూడుకొని ఉంటున్నది. మరి మనం ఏంటి అంటే ప్రియులారా ఎంతో దీనత్వంతోటి మన యొక్క పరిచర్యలు చేయవలసినటువంటి వారం ఏంటున్నాం. ఇహలోక పరంగా బాసిజం చేయటం, రూల్ చేయటం, అడ్వాంటేజ్‌గా తీసుకోవటం అవి కాదు కానీ ప్రియులారా దేవుడు మనల్ని ఇచ్చినటువంటి అప్పజెప్పినటువంటి పనిని నమ్మకంగా, నీతితోటి, దీనత్వంతోటి, హంబుల్‌గా ప్రియులారా మనం చేసినప్పుడు మీ యొక్క పరిచర్యలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా క్రీస్తు రాక యొక్క నిరీక్షణ, యాంటిసిపేషన్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి యేసు ప్రభువారు ఏ రీతిగా ఆరోహణ అయ్యుంటున్నాడు, అదే రీతిగా రానయ్యుంటున్నాడు. రాప్చర్ జరగబోతుంది. మధ్య ఆకాశంలో ప్రియులారా ఆయన వస్తాడు. ఆయన యొక్క ప్రియులారా మొదట చనిపోయినటువంటి మృతుల్లో ఉన్నటువంటి వారు లేపబడతారు. విశ్వాసుల తర్వాత సజీవులై ఉన్నటువంటి వారు లేపబడతారు. మరి ప్రియులారా ఆ యొక్క మధ్య ఆకాశంలో కొంతకాలం ఉన్న తర్వాత విశ్వాసులతో కలిసి ఆయన వచ్చి మరలా ప్రియులారా మరి 1000 పరిపాలన, మరి శ్రమల కాలం, ట్రిబులేషన్ అనేటటువంటిది ఈ యొక్క ఈవెంట్స్ ప్రియులారా జరగబోతున్నాయి. ఒక జడ్జిగా రాబోతున్నాడు ప్రియులారా. మరి అప్పుడు గోధుమలు, గురుగులు, ఎవరు అబద్ధ ప్రవక్తలు, నిజమైన ప్రవక్తలు, మరి ప్రియులారా ఎవరు క్రీస్తు వైపు ఉంటారో, క్రీస్తు గలవారు, క్రీస్తు లేనివారు, క్రీస్తు లేనటువంటి వారు నరకాగ్నిలోకి వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తుంటున్నాము. అది జరగబోతుంది. క్రీస్తు మరి ప్రిపేరింగ్ ఫర్ హిస్ రిటర్న్ త్రూ డైలీ యాక్షన్స్. ఆనందమైన జీవితంలో మరి ఏ రీతిగా పిల్లారా ఈ యొక్క వాక్యాన్ని మరి క్రీస్తు యొక్క రాకడ గురించి సిద్ధపడుతున్నామా? మరి ఇంకా తెలియనటువంటి జనం అనేక మంది ఉంటున్నారు. అన్‌రీచ్డ్ ప్లేసెస్ మరి ఉంటున్నాయి ప్రియులారా. మరి ఇంకా చేయవలసినటువంటివి ఉంటున్నాయి ప్రియులారా. అయన్నీ కూడా చేయటానికి దేవుడు మంచి సమయం ఇస్తున్నాడు. దుర్దినములు రాకముందే, ఇక వీటి యందు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే నీ యవ్వన దినములందే సృష్టికర్తను స్మరణం తెచ్చుకోమని చెప్పి మనం ప్రసంగిలో చూస్తున్నాం ప్రియులారా. మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంతో ఉన్నప్పుడు మరి నీ యొక్క శక్తిని, ఆ యొక్క యవ్వన బలాన్ని దేవుని కొరకు వాడాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయును గాక. కాబట్టి ఈ యొక్క అడ్వెంట్ సీజన్‌లో ప్రియులారా లెట్స్ హావ్ దట్ రిచ్ విత్ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రియులారా. మనము ఎంతో గొప్పగా ప్రియులారా మరి మరి ఈ దినాలలో మనం చక్కగా వాడుకుందాం. మరలా దేవుడి యొక్క అడ్వెంట్ సీజన్ మనకు తెచ్చి ఉంటున్నాడు. దిస్ ఇస్ ద టైమ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. దిస్ ఇస్ ద టైమ్ టు కమ్ క్లోజర్ టు క్రైస్ట్. దిస్ ఇస్ ద టైమ్ టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్. దిస్ ఇస్ ద టైమ్ టు షేర్ ద గుడ్ న్యూస్ టు ది సో మెనీ పీపుల్ ప్రియులారా. ఇంకా ఆ చీకట్లో ఉన్నటువంటి వారు, బానిసలుగా ఉన్నటువంటి రక్షణ లేనటువంటి వారు, ఇంకా నిరీక్షణ లేనటువంటి వారికి ఈ యొక్క శుభప్రద నిరీక్షణ, ఈ యొక్క గాస్పల్‌ను చెబుదాము. మరి క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రియులారా మన యొక్క జీవితాలను ఆయన యొక్క కాంతిని ప్రతిబింబించేలాగా దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయనా, ఈరోజు వ్యక్తమైన వాక్యం బట్టి వందనాలు. మెస్సయ్యగా ప్రభువా, తండ్రి అభిషిక్తుడిగా ప్రభా, రక్షకుడిగా, విమోచకుడిగా మీరు రానంటున్నారు. మరి ఆ రీతిగా మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభా. తండ్రి హిస్టరీ టెల్స్ దట్ లార్డ్. ఈవెన్ లార్డ్ ఈ యొక్క బైబిల్‌లో తండ్రి ఎవరైతే చూచారో ప్రభువా, దేవా కళ్ళారా చూచినటువంటివి చెప్పి ఉంటున్నారు నాయన. ఇట్ ఈస్ హిస్టరీ ఆఫ్ ఫాదర్. ఈవెన్ నౌ వి సీ ఓ గాడ్ ఫాదర్ బెత్లెహేమ్. తండ్రి ఆ యొక్క మరి ప్రభువా సమాధిని మనం చూస్తున్నాం ప్రభువా. గొప్ప నాయన తండ్రి చూసినటువంటి వాళ్ళు ఆయన ఏ రీతిగా ఆరోహణమయ్యాడో చూసి ఉంటున్నాం, గమనిస్తున్నాం. మరలా తిరిగి రండి రానంటున్నారు ప్రభా. మీరే సహాయం చేయండి. ప్రేమగల ప్రభా మమ్మల్ని మేము తండ్రి సిద్ధపరచుకుంటూ ప్రభా గొప్ప నాయన ఇంకా తండ్రి చీకట్లో ఇంకా ప్రభా గొప్ప నాయన తండ్రి ఒక గురి గమ్యం లేకుండా ఉన్నటువంటి వారికి కూడా తండ్రి ఈ యొక్క మంచి వార్తను తండ్రి చెప్పడానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో, అడ్వెంట్ సీజన్లో ప్రభా ఈ యొక్క నిరీక్షణను, శుభప్రదమైన నిరీక్షణను తండ్రి అనేకులకు చెప్పటానికి ప్రభా మరి తండ్రి మమ్మల్ని మీ యొక్క సాధనాలుగా వాడుకొని మనం వేడుకుంటున్నాం. ఎంతమందికి అస్వస్థకు గురైంటున్నారు, మరణ ఛాయల్లో ఉంటున్నారు, వారిని దర్శించండి ప్రభా. ముఖ్యంగా ప్రభా మరి హాంకాంగ్లో తండ్రి అయ్యో ప్రభా జరిగినటువంటి ఆ యొక్క అగ్ని ప్రమాదంలో ఎంతోమంది
నిరాశ్రాయులు ఉంటున్నారు, ఎంతోమంది వారి యొక్క ప్రాణాలను కోల్పోయి ఉంటున్నారు నాయన. మీరే సహాయం చేయండి. శ్రీలంకలో కూడా ఆ తుఫాను బాధితులు ఎంతోమంది చనిపోయి ఉంటున్నారు. ఓ గొప్ప దేవా, ఇటువంటి భయంకరమైనటువంటి సన్నివేశాలు చూస్తున్నాం ప్రభు. తండ్రి తండ్రి తండ్రి, మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ప్రభు, మీరు అక్కడ కొరకు తండ్రి ఎదురు చూస్తూ ప్రభు, ఇంకా అనేకులను సిద్ధపరిచేటట్లో మమ్మల్ని సాధనలుగా వాడుకోమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్ను ఇతరులకు షేర్ చేయండి. అనేకులను కూడా ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో మరి యూట్యూబ్ ఛానల్లో మరి సబ్స్క్రిప్షన్లు చేయట్లో సహకరించవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.